నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ కసరత్తు చేస్తోంది. అటు భూమా అఖిలప్రియ ఇటు శిల్పామోహన్ రెడ్డి వర్గాలు పట్టు వేయడం లేదు. దీంతో ఇద్దరితోనూ భేటీ అవ్వాలని నిర్ణయించింది. కొద్దిసేపటి క్రితం మంత్రి అఖిలప్రియ జిల్లాకు చెందిన నేత ఫరూక్ కళా వెంకట్రావుతో భేటీ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నికపై చర్చిస్తున్నారు. అనంతరం శిల్పా వర్గంతో భేటీ కానున్నారు వెంకట్రావు. రెండు వర్గాలు ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ అవుతారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, ఎటువంటి చర్చలు చేస్తున్నారు టీడీపీ నేతలు? సంతోష్, ప్రస్తుతం మనం ఎన్టీఆర్ కార్యాలయంలో ఉన్నాం. టీడీపీ గుంటూరు పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ ఈ నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించిన అభ్యర్థికి ఎంపికకు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసే దిశగా రెండు వర్గాలు కూడా ఎవరైతే నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఒకవైపు భూమా వర్గం పట్టుబడుతోంది, మరొక వైపు శిల్పా వర్గం కూడా పట్టుబడుతున్న క్రమంలో వీళ్ళిద్దరిని రాజీ కుదిర్చే ప్రక్రియ గానీ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించిన వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురావడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నిక ప్రక్రియను అభ్యర్థి ఎంపిక ప్రక్రియను సాఫీగా సజావుగా జరిగే ప్రక్రియ ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. సో దీంట్లో భాగంగానే ప్రస్తుతం గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కళా వెంకట్రావు నేతలతో నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి కర్నూలు జిల్లా నేతలతో భేటీ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కర్నూలు జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనూ ఫోన్లో మాట్లాడినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దాంతోపాటుగా ప్రస్తుతం ఎవరైతే భూమా వర్గానికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పార్టీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఒకవైపు ఇప్పటికే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అల్లుడు శ్రీధర్ రెడ్డి కూడా కళా వెంకట్రావుతో భేటీ అయ్యి విడివిడిగా చర్చలు జరుపుతున్న క్రమంలో కళా వెంకట్రావుతో భేటీ అయ్యి తన అభిప్రాయాన్ని తాము గనక భూమా వర్గానికి టిక్కెట్ ఇస్తేనే తాము ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేస్తామనే దిశగా ఇప్పటికే ఎస్పీవై రెడ్డి వర్గం కూడా చెప్పిన క్రమంలో అదే రకమైన అభిప్రాయాన్ని కళా వెంకట్రావుకి అలాగే పార్టీకి పెద్దలకి చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీంతో పాటుగా ఎన్ఎండి ఫరూక్ కూడా భూమా వర్గానికి భూమా ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే విషయాన్ని కళా వెంకట్రావుకి అలాగే చర్చలో పాల్గొన్న నారాయణ అలాగే టీడీ జనార్దన్కి చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతం ఈ చర్చలో భాగంగా మంత్రి అలాగే టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కళా వెంకట్రావు ఆయన అఖిలప్రియతో చర్చలు జరుపుతున్నారు. సో మరి కాసేపట్లో శిల్పా వర్గానికి సంబంధించిన శిల్పా సోదరులు ప్రధానంగా శిల్పా చక్రపాణి రెడ్డి కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ చర్చల ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత చంద్రబాబు వద్దకు వెళ్లి ఈ చర్చల సారాంశాన్ని వివరించడంతో పాటుగా పరిస్థితిని కొలిక్కి తీసుకొచ్చే దిశగా అక్కడ కూడా చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సంతోష్, అయితే చంద్రబాబు ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి? పిఎంఆర్, సంతోష్, ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అనే అంశం మీదే చూసుకుంటా ఉంటే గత కొన్ని రోజులుగా ఉప ఎన్నికకు సంబంధించి ప్రత్యేకంగా నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఎవరికి టికెట్ కేటాయించాలి అనే అంశం మీద పూర్తి స్థాయిలో టీడీపీ కసరత్తు చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి హఠాన్ మరణం తర్వాత ఉప ఎన్నిక అనివార్యం అయిందో అప్పటి నుంచి కూడా తమకు టికెట్ కావాలని చెప్పి ఒకవైపు శిల్పా వర్గం మరొకవైపు భూమా వర్గం పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు సెంటిమెంట్ మరొకవైపు పార్టీని వీడి వెళ్ళిపోతారన్న ఒక బెదిరింపు ధోరణి వ్యవహారం వ్యక్తమవుతున్న తరుణంలో దీన్ని ఏ విధంగా సెట్ చేయాలనే అంశం మీద ప్రాథమికంగా ఇప్పటికే పార్టీ కసరత్తులు చేసినట్టుగా తెలుస్తుంది. సో దీంట్లో భాగంగా ఇప్పటికే టీడీపీ అధిష్టానం నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందనే దాని మీద ఒక సర్వే లాంటిది కూడా చేపట్టినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు లోకల్ గా ఉన్న క్యాడర్ అభిప్రాయాలు కూడా తీసుకున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. సో దీంట్లో భాగంగా మనకి ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకైతే కొంత శిల్పా వర్గానికి ఇస్తే కనుక బాగుంటుందన్న అభిప్రాయం కొంతమంది నేతల్లో వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం సాంప్రదాయానికి పెద్దపీట వేస్తే బాగుంటుందంటే వచ్చే ఎన్నికల్లో 2019 లేదా ముందస్తు ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడైతే జరుగుతాయో వాళ్ళకి ఆ సమయంలో శిల్పా వర్గానికి కేటాయిస్తే ఇబ్బంది ఏమీ ఉండదు ప్రస్తుతం అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న తరుణంలో దీన్ని ఏ విధంగా సెటరేట్ చేస్తారు? ఒకవైపు సాంప్రదాయం మరొక వైపు సెంటిమెంటు అలాగే పార్టీని వీడి వెళ్ళిపోతానన్న బెదిరింపులు. సో ఈ నేపథ్యంలో దీని మీద కొంత పార్టీ అధిష్టానం కూడా డైలమాలో పడిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని అంతటి సెటరేట్ చేయడానికి అలాగే ఒక రాజీ మార్గాన్ని సుహృద్భావ వాతావరణాన్ని రెండు వర్గాలకు సంబంధించిన నేతల మధ్య రెండు వర్గాల మధ్య ఒక సుహృద్భావ వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం భావించాల్సి వస్తుంది. సంతోష్, థ్యాంక్ యూ పిఎంఆర్.